వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. రేపు జరగబోయే పూలచింత గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అధిక సంఖ్యలో జనాభా తరలి రావాలి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా ఉపకార్యం నందు జై భీమ్ ఎంఆర్పీఎస్ పూలచింత గ్రామ నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నందవరం మండలం పూలచింత గ్రామంలో 16వ తారీఖు 1వ నెల 2025వ తేదీన ఉదయం 10 గంటలకు జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అన్ని కులాల సమాన మానవ ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవం ఉంటుంది. కావున రాష్ట్ర నలుమూలల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గ్రామం ఎంట్రన్స్ నుండి శాంతియుతంగా ర్యాలీ చేపట్టి విగ్రహావిష్కరణ చేసి సభ దగ్గరికి వెళ్లి భక్తులు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి అంబేద్కర్ అందరివాడు, రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలను ఐక్యమత్యం చేసి అంబేద్కర్ కలలు కన్న రాజ్యం సాధించడం తథ్యమని, ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని నేర్పించి రాష్ట్ర వ్యాప్తంగా త్యాగాల ఉద్యమాలకు సిద్ధమయ్యే విధంగా బోధిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి చిలకల డోన మాదిగరత్నం, జై భీమ్ ఎంఆర్పీఎస్ నందవరం మండల ప్రధాన కార్యదర్శి షావల శాంతిరాజ్ మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ నందవరం మండల కన్వీనర్ పురంపోగు సురేష్ మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ పూలచింత గ్రామ ఇన్ఛార్జ్ ఇర్మయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ పూలచింత గ్రామ నాయకుడు ఈరన్న మాదిగలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయం ఎమ్మెగనూరు టౌన్లోన జై భీమ్ ఎంఆర్పీఎస్ పూలచింత గ్రామ నాయకులు ఆధ్వర్యంలోన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, ప్రపంచ మేధావి, న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిర్మాత, అన్ని కులాల సమాన మానవ ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కర్నూలు జిల్లా నందవరం మండలం పూలచింత గ్రామంలోన రేపటి దినం ఉదయం 10 గంటలు కూడా గొప్ప ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలందరూ కూడా అధిక సంఖ్యలో కూడా పూలచింత గ్రామాన్ని కూడా తరలివచ్చి జయప్రదం చేయాలని కూడా నేను పిలుపునిస్తున్నాం. రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కేవలం ఒకే కులానికి అంకితం కాదు, అన్ని కులాలకి సమానంగా రాజ్యాంగంలో హక్కులను కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. కాబట్టి మరి రేపటి దినమున ఒక గొప్పగా అక్కడ పూలచింత గ్రామంలోన ఒక జ్ఞానం దిక్సూచి అయినటువంటి 7 అడుగుల జ్ఞానాన్ని కూడా పూలచింత గ్రామంలో కూడా కని విని ఎరిగిన చరిత్రలో లేకుండా కూడా అక్కడ నిలబెట్టడం కూడా జరుగుతున్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో మరి అందరూ బడుగు బలహీన వర్గాలను కూడా ఐకమత్యం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికారాన్ని కూడా సాధించడం తథ్యం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన మరి రేపు జరగబోయే విగ్రహావిష్కరణ కూడా మరి గొప్పగా ప్రతి ఒక్క జై భీమ్ ఎంఆర్పీఎస్ సైన్యం కూడా చేయికలు కూడా మరి అక్కడ మరి జయప్రదం చేసి మనము ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని కూడా సాధించే దిశగా ఒక దిక్సూచిలాగా పనిచేయాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపటి దినమున ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా పూలచింత గ్రామాన్ని కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ కొరకు తరలి రావాలని కూడా పిలుపునిస్తున్నాం. నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.